శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, మన నుదిటి రాతను మార్చుకునే పూజలు అనేవి ఉన్నాయా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. నుదటి వ్రాతను మార్చేటువంటి పూజలు ఉన్నాయా? సహజముగా మనకు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఒకసారి మన లలాట లిఖితం నుదటి వ్రాత వ్రాసిన తర్వాత బ్రహ్మదేవుడే మార్చలేడు, ఇంకెవరు మారుస్తారు? అదేదో ముందే చేసి పంపించాలి. ఇక్కడ నుదటి వ్రాతకు చేతి యొక్క రేఖలకు ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు కూడా. మన నొసట మీద ఏదైతే మనం రాసి ఉంటాడో అదే మనం ఈ చేతుల ద్వారా చేయడానికి అవకాశం. మనం మార్చలేము, మనం మార్చుకోలేము అని అనుకుంటారు ప్రతి వాళ్ళు. ఎందుకు అంటే, ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఒక కథ ఉన్నది దీనికి. భగవంతుడు రాసినటువంటి నుదటి వ్రాత ప్రకారముగానే ఒక బిచ్చగాడు పుట్టాడు. ఆ బిచ్చగాడు ఒక బ్రాహ్మణుని ఇంట మాతా కవళం తల్లి అని ఏదో అడిగాడు. ఆ బ్రాహ్మడు బయట కూర్చొని ఎవరికో పంచాంగము చెబుతూ ఉంటే ఇంట్లో ఇల్లాలు బ్రాహ్మణ స్త్రీ ఎంతసేపటికి రాలేదు. రాకపోతే ఈ బ్రాహ్మణుడు ఈ 3 జన్మల ముష్టివాడు వచ్చినాడు, కాస్త అన్నం పెట్టుకుని గట్టిగా అరిచాడు. అరిస్తే ఈయన అరిచేటప్పటికీ ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి ఏదో భిక్షం వేసింది, వెళ్ళిపోయింది లోపలికి. ఇతను పోలేదు. వీడు పోలేదే అనుకుని, ఏం నాయనా అంటే, ఏం లేదులే స్వామి అని వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ మరుసనాడు వచ్చాడు. మరుసటి రోజు వచ్చేటప్పటికి, మళ్ళీ వచ్చినాడు అతను. అంటే నేను అన్నం గురించి రాలేదు స్వామి అన్నాడు. ఏం చెప్పు నాయనా అన్నాడు. ఇతనికి కాస్త భయం అయింది. భయం అయితే, నిన్న ఏమన్నా అన్నానా, ఏం సంగతి అనేటువంటి ధోరణితో మిమ్మల్ని ఒక ప్రశ్న వేయొచ్చా అని అడిగినాడు. వెయ్యి నాయనా అన్నాడు. అంటే, నిన్న నన్ను 3 జన్మల ముష్టివాడు అన్నారు కదా, దాని అర్థం కాస్త వివరిస్తారా దయచేసి అని అడిగినాడు. వాడు దైవ లిఖితము వల్లనే వాడు భిక్షగాడుగా పుట్టాడు. కానీ ఇస్తూ ఒక రాత రాసి నీకు ఒక జ్ఞానం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడు. ఆలోచించేటువంటి శక్తి నీకు ఒకటి ఇచ్చాడు కదా భగవంతుడు. అతను అడిగినాడు ఆ మాట. అడిగితే, ఏం లేదు నాయన, పోయిన జన్మలో నువ్వు ఎవ్వరికీ ఏమీ ₹1 ఉపకారం చేసి పెట్టలేదు కాబట్టే నీకు ఈ జన్మలో ముష్టివాడి యొక్క ఇది ఇచ్చినాడు. ఈ జన్మలో నువ్వే ముష్టివాడు అయినప్పుడు ఇంకొకరికి ఏం చేయగలుగుతావు? కనుక వచ్చే జన్మ కూడా నీకు ముష్టివాడు ఇదే ఉంటుంది కాబట్టి 3 జన్మల ముష్టివాడు అన్నాను అన్నాడు. ఓహో అలాగా స్వామి అంటూ ఇక్కడ ఒక మాట అన్నాడు. మనం ఓరల్గా వినేస్తాం చెప్పిన మాటల్లో. ఈ జన్మలో నువ్వు ముష్టివాడివి కదా, నువ్వు ఇంకొకరికి ఏం చేయగలుగుతావు? కాబట్టి నెక్స్ట్ జన్మ నువ్వే ఒకరిని అడుగుతూ ఉన్నప్పుడు ఇంకొకరు నువ్వేం చేసుకోలేవు కదా, ఇంకొకరికి చేయలేవు కదా అనే ఉద్దేశంతో నువ్వు వచ్చే జన్మకు కూడా ముష్టివాడివే అన్నాడు. అంటే ఈయన రాసినాడు, బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు, బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనము ఇది అనేటువంటి మాట కూడా. ఒక మాట ఒకడిని అన్నాడు అంటే వాడు ఆలోచనతో మార్చుకోగలిగినటువంటి జ్ఞానము ఉంటే మన చేతుల్లోనే ఉంటుందనడానికి ఒక నిదర్శనం చెప్తాను మీకు. అతను రాత్రంతా నిద్రపోలేదు, ఆలోచన చేస్తూనే ఉన్నాడు. అతనికి వచ్చిన ఆలోచన ఏమిటి? ఆ ముష్టివాడికి అతనికి, నన్ను ముష్టివాడు అన్నాడు కదా, నేను ఈ జన్మలో ఎవరికి ఏం చేయలేకపోతున్నాను కదా, నేనే అందరిని అడుగుతున్నాను కదా, నేనేం చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన పడింది. సహజంగా ఎవరింటికన్నా వెళితే ఒక ప్లేట్ తీసుకొని పోయి అడగడం సహజం. అతనికి వచ్చిన ఆలోచన ఏమిటి? దీన్ని నేను ఎట్లా పోగొట్టుకోవాలి, ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి తపన, ఆలోచన అనేటువంటిది కలిగింది. ఆ ఆలోచన కలిగినప్పుడు ఏమవుతుంది అంటే వాడికి ఒక స్ఫురణ కలిగింది.
భగవంతుడు ఒక మార్గం మనకే చూపిస్తాడు ఎప్పుడు కూడా. ఇచ్చినప్పుడు ఏమనుకున్నాడు అంటే, నేను ఎట్లాగో అడుక్కుంటున్నా, కానీ ఒక తట్ట నిండా అడగాల్సిన అవసరం ఏముంటుంది? ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలి నిజానికి? నేను ఆకు నిండా తింటేనేనా? ఒక చేతిలో పెట్టుకొని తింటే అయిపోయింది కదా, ఎందుకు అని మాతా కవళం తల్లిని తట్ట తీసి పక్కకు పడేసి చేత్తో పెట్టుకోవడం. ఎప్పుడైతే చేత్తో అడిగి ఇంకొకరికి ఉంటుంది కదా, నేను తినేటువంటి దాంట్లో ఇంకొక భిక్షగాడికి కూడా పెట్టగలరు కదా, నేనే తట్ట నిండా పెట్టించుకుంటే ఇప్పుడే వేరే వాళ్ళకి వేసినాం పోనాయనా అని ఇంకొకరికి చెప్పకుండా ఇంకొకరికి కూడా పెట్టగలుగుతారు కదా వాళ్ళు అనేటువంటి ధోరణితో, నాకు ఒక పిడిచ చాలు, నాకు ఒక ముద్ద చాలు అనేటువంటి భావనతో ఎప్పుడైతే అడిగాడో, ఆ ఒక్కొక్క ముద్దనే పెట్టుకుంటూ ఒకే చోటే ఒకే ఊర్లోనే ఎందుకు నేను ఇంతకాలం ఉండటము, ఇలా దొరికినంత వరకు ముందుకు వెళదాం, ఉన్ననాడు తిందాం లేకపోతే లేదు, ఏం ఒక పూటకు అనేటువంటి ధోరణితో త్యాగ బుద్ధితో నాకు ఇంతే చాలు, ఎక్కువ సంపాదన కూడా ఎక్కువ సంపాదిస్తున్నాము కదా విపరీతముగా అనేటువంటి దానికి కంటే ఎంత నాకు కావాలనో అంతే సంపాదించుకోవటంలో ఒక విలువ ఉంటుంది. దీనివల్ల చాలా వరకు జ్ఞానం పెరుగుతుంది. అంటే వాడి జీవితాన్ని వాడు మార్చుకోగలిగినాడు. అలా ఎప్పుడైతే ఒక్కొక్క పిడిచే అడిగి తీసుకుంటూ అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడో, ఈ ఎవరో ఒకరు పెట్టినటువంటి దాని వలన భగవంతుడు ఇతనికి తోడైనాడు. అరే వీడు ఔన్నత్యుడు, వీడికి ఎంత కావాలనో అంతే తీసుకుంటున్నాడు, ఆ పూట వరకే తీసుకుంటాడు, రేపటికి కూడా కావాలని దాచుకోవడం లేదు. ఒకరోజు పెట్టకపోతే పస్తుంటున్నాడు, పర్లేదు పోనీ అని. ఇంకో చోట పెట్టినప్పుడు సరేలే అనుకుంటున్నాడు, కానీ ఒక పిడిచే. ఎప్పుడైతే తట్ట నిండా కావాలి రాత్రికి ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన లేకుండా ఇదైనాడో, భగవంతుడు తోడైనాడు. ఈ భిక్షగాడిలో భగవంతుడున్నాడు అనేటువంటి దానికి వేరే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ముద్ద తినంగానే వాళ్ళు ఆ బాధల్లో ఉంటే కూడా పెట్టిన దానివల్ల వాళ్ళకు ఆ కష్టాలు పోయినాయి. ఒక పిడిచే అడుగుతున్నాడు కదా, సరే మనకు ఉన్నదాంట్లోనే ఒక పిడిచ పెడదాము లేని ఎప్పుడైతే వాళ్ళు పెట్టారో, వాళ్ళు కష్టంలో ఉండేటువంటి వాళ్ళకు వాడు మహాకోటీశ్వరుడైనాడు. ఇతను ఇలా వెళ్ళి ఒక చోట ఉంటే ఆ ఊరికి ఇతను మళ్ళా రాలేదే, అతను మన ఇంట్లో పెట్టించుకున్నప్పటి నుంచి మనకు మేలు జరిగింది, అతను అడుక్కోకుండా మనం ఏదన్నా అతనికి చేద్దాము అనేటువంటి భావనతో అతను ఊరూరు ఎతుకుతున్నాడు. ఆ ఎతుకుతూ ఉంటే వేరే చోటికి పోయి అతను ఏం చేసినాడు, ఒక క్షేత్రంలో ఉన్నాడు. ఆ క్షేత్రంలో ఉంటే అందరూ అతను అక్కడ కూర్చోయింటే అందరూ డబ్బులు వేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి దాన్ని తీసుకుపోతున్నాడు, కానీ అతను తీసుకోవడం లేదు, అతను ముట్టుకోవడం లేదు. అన్నం కూడా వేరే వాళ్ళు చాలామంది పెడుతున్నారు కానీ అతను తీసుకోవడం లేదు. అతను ఒక పిడిచే తింటున్నాడు, ఇంకా మానేసినాడు. ఆ గుర్తించి ఈ కోటీశ్వరుడైన వ్యక్తి అతన్ని గుర్తించి, అయ్యా నేను మిమ్మల్ని ఎంతో ఎతుకుతున్నాను, మీరు ఇక్కడున్నారా, ఒకసారి మా ఊరికి రావాలి అంటే వస్తానులే అని చెప్పి వచ్చినాడు. ఆ వచ్చినప్పుడు ఇతనేమి ఒక యతీశ్వరుడులాగా గడ్డం పెంచుకొని అంతా అయిపోయి వచ్చేటప్పటికి ఈ ఊర్లో ఒక బ్రాహ్మడు నిన్నాడు కదా, మొదట చెప్పిన బ్రాహ్మణ్ణి, అయ్యా ఒక యతీశ్వరుడు వస్తున్నాడు మా ఇంటికి. ఇతనికి తెలియదు అతను ఆ మాట అన్న దానివల్ల ఇదైనాడని. ఈ కోటీశ్వరుడైన వ్యక్తికి, ఇట్లా మన ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నాడు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీరే కదా బ్రాహ్మలు, ఎవరన్నా వస్తే కాస్త యతీశ్వరుడు వచ్చినప్పుడు ఒక మంచి ఇది చెప్పాలి కదా, మంత్రం పిలిస్తే పాపం చెప్పినాడు, వచ్చినాడు, అంతా అయిన తర్వాత నాకు నియమం ఉందండి, నేను భోజనం అనేటువంటిది నా అనుకూలం కొద్దీ నేను చేసేవాడిని అంటే, ఇవాళ మా ఇంటికి రండి, మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇస్తానని ఈ బ్రాహ్మడు పిలిచాడు. పిలిచినప్పుడు అతను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనానికని కూర్చున్నప్పుడు, అయ్యా నన్ను గుర్తుపట్టారా అని అడిగినాడండి. ఏమి అంటే, మీరు యతీశ్వరులు కదా అంటే, కాదండి, ఒకసారి మీరు 3 జన్మల ముష్టివాడు అన్నారు కదా, నేనే అంటే ఆ బ్రాహ్మణ స్త్రీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, మా ఆయన్ను ఎక్కడ శపిస్తాడో అంటే, అతనిలో భగవంతుడు ఉన్నాడు అంటే దైవం ఉన్నాడని కాదు, అతను అంత నిజాయితీగా ఉన్నప్పుడు అతను ఏది చెప్తే జరుగుతూ వస్తున్నది. యతీశ్వరుడి యొక్క శాపము, అందుకే ఋషుల యొక్క శాపాన్ని భగవంతుడు కూడా మార్చలేడు అని శాపగ్రస్తులుగా మారడానికి గల కారణాలు చెప్తున్నాను. అప్పుడు మరి భిక్షగాడుగా పుట్టాలని రాసి వేసిండేటువంటిది భగవంతుడే. దానికి మార్గదర్శక గురువునాం గురువు అంటే ఒక గురువుగా లేదండి అమ్మా మీరు నాకు అట్లా చేయొద్దు, మీరు తల్లి, మీరు జగన్మాత అని ఇతను సాష్టాంగ నమస్కారం మళ్ళీ చేసి
అతనికి బ్రాహ్మణుడికి కూడా నాకు గురువులమ్మ వారు చెప్పిన దానికే నేను నా జీవితాన్ని మార్చుకోగలిగినాను అనేటువంటి మాట తెలిసింది అంటే మనకు ప్రతి వాళ్ళల్లోనూ ఒక ఆలోచన ఉంటుందండి. ఆలోచన చేసే జ్ఞానం భగవంతుడు ఇస్తాడు. ఒక మనిషి ఒక మాట చెప్పాడు అంటే మనం కోప్పడతాం వెంటనే, నువ్వేంటి నన్ను అనేది అంటాం. అంటే ఈ మాట ఎందుకు అన్నాడు, నేను ఎక్కడ, ఒక టీచర్ ఏమిరా నీకు బుద్ధి లేదు ఇంకా నువ్వు జీవితంలో పనికిరావు అన్నాడంటే ఎందుకు పనికిరాడు అంటున్నాడు నన్ను సారు అని పనికొచ్చేట్టుగా తయారై అదే సారు మనల్ని మెచ్చుకునేట్టుగా తయారైనాడు అనుకోండి, ఆ టీచర్ నేను ఆ మాట అన్నదాని వల్లనే వాడు యోగం, లేకపోతే వాడు ఎందుకు పనికిరాకుండా పోయేవాడు అని అంటాడు. అందుకు ఎప్పుడూ కూడా గురువులు మార్గదర్శకులు అనేటువంటి మాట, భగవంతుడు రాసినటువంటి రాతను కూడా మనం మార్చుకోగలం మనము ఆలోచన చేస్తే. ఎవడూ కావాలని ఇలా పుట్టాలి అని అనుకోడు. పుట్టిన తర్వాత మనం ఏమిటి అనేటువంటి జ్ఞానంతో ఎప్పుడైతే మనం ముందుకు వెళతామో అప్పుడు మనకు యోగం అనేది ఏర్పడుతుంది.